గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 64,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు జరిపిందని, ఇప్పటి వరకు 90% ధాన్యం సేకరణ పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను సీఎం అభినందించారు. ఋతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యాన్ని సేకరించడం ఇబ్బందిగా మారిందని, ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు 12,184 కోట్లు చెల్లించామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని సీఎం గుర్తు చేశారు. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయని, అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లేనని దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలని, కలెక్టర్లు ప్రోయాక్టివ్గా ఉండాలని సూచించారు. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలని, తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి అని సూచించారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి కోరారు. ఒక్క నిమిషం వృధా చేయొద్దని, నిర్లక్ష్యం సహించొద్దంటూ సీఎం సూచించారు. అవసరమైతే లోకల్ గోడౌన్స్ అద్దెకు తీసుకోవాలని కూడా సూచించారు. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈసారి 29% వర్షపాతం అధికంగా నమోదైందని, సీజన్ ముందుగా రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎం సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టండి కూడా ఆదేశించారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని, దీనికోసం కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచనలు చేశారు. అలాగే జిల్లాల వారీగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నియమించుకోండి కూడా అధికారులకు సీఎం చెప్పారు. భూభారతి పేద రైతులకు చుట్టం వంటిదని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను కోరారు. భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నారు. అలాగే జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు చాలా కీలకమైన అంశమని, క్షేత్రస్థాయిలో బాగా జరగాలంటే అది కలెక్టర్ల చేతిలోనే ఉందని కూడా అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలని, మేస్త్రీ ఛార్జీలు, క్రషర్ ధరలను పర్యవేక్షించాలని కూడా సూచించారు. ఉచిత ఇసుక కూపన్లను సకాలంలో సరఫరా చేయాలని, ఇటుక తయారీ, సెంటరింగ్ యూనిట్స్ ఏర్పాటుకు రుణాలు అందించమని అధికారులకు సీఎం కోరారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. మే 29, 30వ తేదీల్లో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలని కోరారు. జూన్ 1 నాటికి పూర్తి నివేదిక అందించాలని, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిన దానికి దాదాపుగా 14,949 కోట్ల రూపాయలు అవుతే, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 12,184 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతులకు చెల్లించడం జరిగింది. విత్ ఇన్ 48 అవర్స్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా రైతులకు వరి ధాన్యం సేకరించిన 48 గంటలలో నిధులు విడుదల చేయలేదు. ఈరోజు మన ప్రభుత్వం, మన అధికారులు, మన శాఖకు సంబంధించిన మంత్రులు మెటిక్యులస్గా పనిచేయడం వల్ల ఈరోజు ఈ అద్భుతమైన విజయాన్ని సాధించినాం. ఇప్పుడు మనం చెల్లించాల్సిన రేట్లు కూడా దాదాపుగా 2,760 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని కూడా శాఖ ఇమ్మీడియట్గా చెల్లిస్తుంది. కాబట్టి ఇంత మంచి పని చేసిన దాదాపుగా రైతులు 10,57,000 మంది ఇందులో లబ్ధిదారులు. దాదాపుగా 10,57,000 మంది రైతులలో మనం ఇంత మంచిగా వరి ధాన్యాన్ని సేకరించి, ఎందుకంటే ఎప్పుడు ఏ సీజన్లో కూడా 42-43 లక్షల కంటే, పోయిన సంవత్సరం 42 లక్షలు, అంతకంటే ముందు సంవత్సరం 43 లక్షల మెట్రిక్ టన్నులే వరి ధాన్యం సేకరించడం జరిగింది. ఈసారి మన శాఖ 64,50,000 మెట్రిక్ టన్నులు సేకరించి 12,184 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇంత బాగా చేసినా చిన్న చిన్న అక్కడక్కడ చెదురుమదురు సంఘటన లేదంటే మొత్తం డిపార్ట్మెంటే మీదనే ఒక రకమైన అపోహ కల్పించేటట్టు కొంత ప్రచారం జరుగుతుంది.
దీన్ని తక్షణమే మనము అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చేసిన మంచి పనిని కూడా చెప్పుకోవాలి. మీరు చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న సంఘటనలే ఎక్కువ ప్రచారం